ఇండస్ట్రీలో ఉన్న చిన్న హీరోలు లవ్ స్టోరీస్ చేసుకుంటూ ముందుకు సాగితే మంచి విజయాలు దక్కుతాయి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో లవ్ స్టోరీ అయితేనే బెస్ట్ అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు కూడా బడ్జెట్ పెద్దగా అవ్వదు, కాబట్టి ఆ సినిమాని కూడా చిన్న హీరోలు చేస్తే బాగుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలే కాకుండా తక్కువ బడ్జెట్లో అయిపోయే సినిమాలను చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా చిన్న హీరోలు అందరూ కూడా మాస్ సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే బొక్కబోర్ల పడుతున్నారు. నిజానికి విశ్వక్సేన్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఆ సినిమా తేడా కొట్టింది. ఇక దానివల్ల ఆయన మళ్ళీ లవ్ స్టోరీ సినిమాను చేయబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక కృష్ణమ్మ సినిమాతో సత్యదేవ్ కూడా మాస్ జపం చేశాడు. అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికైతే మన యంగ్ హీరోలందరూ కూడా మంచి సక్సెస్ని సాధించాలి అంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా మార్కెట్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలి అంటే వాళ్ళు మొదట చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా వాటితో మంచి విజయాలను సాధిస్తేనే వాళ్లకు కొత్త మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి చిన్న హీరో కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మాత్రం తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి టార్గెట్ కూడా మాస్ హీరో అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాలక్రమేణా వాళ్ళు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి, అంతేకాని డైరెక్ట్గా మాస్ హీరోగా ఎదగాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళకి సక్సెస్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.